ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం కూడా ప్రధానంగా విద్య వైద్యంపై కేంద్రీకరించి పనిచేయాలని ఒక ప్రధానమైన ఉద్దేశంతో మా ప్రభుత్వం ముందుకు నడుస్తాం. దాని క్రమంలోనే ప్రభుత్వ ఆసుపత్రి కొత్తగా నిర్మాణ కార్యక్రమాలు మొదలుపెట్టాం. కొద్ది నెలల కాల సమయంలో పూర్తి స్థాయిలో కూడా కొత్త భవనంలో ఈ ప్రభుత్వ ఆసుపత్రి అన్ని అంగుళాలతో కూడుకొని పేషెంట్లకు సంబంధించిన కనీస సౌకర్యాలు సదుపాయాలతో పాటు మా వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు మరి రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా మొదలు పెడతా ఉన్నారు. దానివల్ల గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న ఈ ప్రభుత్వ ఆసుపత్రులకి ప్రైమరీ హెల్త్ సెంటర్కి సంబంధించి మనకు కావాల్సిన డాక్టర్స్, ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకున్నప్పటికీ డాక్టర్స్ పరంగా కొరత ఉన్నమాట వాస్తవం. దాన్ని పూరించే క్రమంలో మరి పర్మనెంట్గా ఉండాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఒక ప్రక్రియ చేపట్టి ఇప్పటికే 2 సంవత్సరాల కాలయంలో అనేక మందిని రిక్రూట్ చేయడం జరిగింది. మరి ఇంకా కూడా ఈ గ్రామీణ ప్రాంతంలో వైద్య సేవలు అందించడానికి అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన డాక్టర్స్ ఈరోజు ఏరియా హాస్పిటల్లో అదేవిధంగా ప్రాథమిక చికిత్స కేంద్రంలో ఉండాలనే ఒక ఉద్దేశంతో ఒక పాలసీ నిర్ణయం తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఒక సిఎస్ఆర్ నిధులను ఉపయోగించుకొని అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణలో ఉన్న డిఆర్డిఏ సంబంధించిన వారి సహకారాన్ని తీసుకొని కుట్టు మిషన్ కేంద్రాలని, శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసినాం. మంతని, ముత్తారం, కమాన్పూరు, అదేవిధంగా సెంటనరీ కాలనీ, మంతనిలో 2-3 ప్రధానమైన కూడలిలను ఈ కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసుకొని శిక్షణ ఇచ్చే అనేక మంది టీచర్స్ను కూడా డిఆర్డిఏ ద్వారా తీసుకొని కుట్టు మిషన్లు కూడా పూర్తి స్థాయిలో ఒక ప్రధానమైన సంస్థ ద్వారా సిఎస్ఆర్ ద్వారా తీసుకొని రావటం, తద్వారా వారు కుట్టు శిక్షణ పొంది వారి గ్రామాల్లో తదుపరి అధునాతనమైన శిక్షణ తీసుకొని మహిళా సోదరిమణులంతా కూడా ఇక్కడే వస్త్రాలను మరి వారు కుట్టి ఆ గ్రామాల్లో, ఈ మండలంలో, లేకుంటే జిల్లాకి సంబంధించిన వారికి డిమాండ్ వచ్చినప్పుడు రాష్ట్రంలో కొత్త డిజైన్లు, కొత్త ఫ్యాషన్లు కూడుకున్న అంశం వచ్చినప్పుడు వారికి ఇక్కడి నుంచే డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే విధంగా ఉపాధి కల్పించాలని మా ప్రత్యేకమైన ఉద్దేశం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.